మతం మారిన వారికి ఎస్సీ హోదా పోతుంది అన్న తీర్పుపై సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ కేసులో మార్చి 24న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పును రివ్యూ చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు పాస్టర్ చింతాడ ఆనంద్. దీంతో ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇప్పుడు తిరస్కరించింది. మతం మారిన వారికి ఎస్సీ హోదా పోతుందన్న తీర్పుపై సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలు టెలిబ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ చంద్రిక, బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ వర్సెస్ అక్కల రామిరెడ్డికి సంబంధించినటువంటి కేసు ఇది. బాపట్ల జిల్లాలో స్థానికంగా ఒక భూ వివాదం చర్చిలో ప్రార్థనల నిర్వహణ పైన వివాదం జరిగింది. ఈ క్రమంలో తనపైన కులం పేరుతో దోషులు దాడి జరిగాయని ఆరోపిస్తూ చింతాడ ఆనంద్ నిందితుల పైన ఎస్సీ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే తమపై నమోదైనటువంటి కేసును కొట్టేయాలని కోరుతూ నిందితులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మొదట చింతాడ ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారి అక్కడ పాస్టర్ గా విధులు కూడా నిర్వహిస్తున్నారట్టు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారికి షెడ్యూల్ కులాల హోదా వర్తించదు. ఎస్సీ హోదా లేని వ్యక్తి పైన ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టడం చెల్లదు. అందుకని నిందితుల వాదనలు ఏపీ హైకోర్టు అంగీకరించింది. ఆనంద్కు ఎస్సీ హోదా వర్తించదని కూడా స్పష్టం చేస్తూ నిందితులపై ఉన్నటువంటి అట్రాసిటీ కేసును కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించినటువంటి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం క్రైస్తవ మతంలోకి మారినటువంటి వారికి ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్పష్టం చేసింది. అయితే ఈ ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించాలి, రివ్యూ చేయాలంటూ చింతాడ ఆనంద్ మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివ్యూ పిటిషన్ కూడా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం తాజాగా తిరస్కరించింది. తమ పూర్వ తీర్పులో ఎలాంటి చట్టపరమైనటువంటి లోపాలు లేవు, రివ్యూ చేయాల్సినటువంటి అవసరం లేదని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు హిస్టరీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విజయచంద్రిక, ఈ తీర్పు భారతదేశంలో మత మార్పిడి, రిజర్వేషన్లు, చట్టాలు వాటికి సంబంధించి అత్యంత కీలకమైందని చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950 నిబంధన ఏదైతే ఉందో రాజ్యాంగంలోని ఈ ఆర్డర్ ప్రకారం హిందూ లేదా సిక్కు లేదా బౌద్ధ మతాలకు వెలుపల ఉన్నటువంటి ఇతర మతాలు, ఉదాహరణకు క్రైస్తవం లేదా ఇస్లాం, ఈ మతాలను స్వీకరించినటువంటి వ్యక్తులు అధికారికంగా ఎస్సీ హోదాను కోల్పోతారు. సుప్రీంకోర్టు ఈ ప్రాథమిక రాజ్యాంగ నిబంధనను ఈ కేసులో పునరుద్ఘాటించింది. ఎస్సీ చట్టం ప్రకారం ఫిర్యాదుదారు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించినటువంటి ఎస్సీ లేదా ఎస్సీ వర్గానికి చెందినవాడై ఉండాలి. మతం మార్చడం ద్వారా ఎస్సీ హోదా కోల్పోయినందున సదరు వ్యక్తి పైన జరిగే దాడులు లేదా వివాదాలకు ఈ ప్రత్యేక చట్టం వర్తించదు అంటూ కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఒక కీలక ప్రిసిడెంట్ గా ఉండే అవకాశం ఉంది. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ సర్టిఫికేట్లు ఉపయోగించి అట్రాసిటీ కేసులు పెట్టడం లేకపోతే ఇతర ప్రయోజనాలు పొందడం చట్ట విరుద్ధమని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసినట్లయింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ. మతం మారిన వారికి ఎస్సీ హోదా పోతుంది అన్న తీర్పుపై సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ్ ఆనంద్ కేసులో మార్చి 24న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును రివ్యూ చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు పాస్టర్ చింతాడ్ ఆనంద్. దీంతో ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇప్పుడు తిరస్కరించింది.